హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఇండస్ట్రీలో హీరోల మధ్య ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఒకప్పుడు ఇద్దరు స్టార్స్ మధ్య ఎక్కువగా పోటీ వాతావరణమే కనిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు ఒకరికొకరు హెల్పింగ్ హ్యాండ్ అందించుకుంటున్నారు. ఒకరికొకరు పోటీ అనుకుంటున్న హీరోలు కూడా సోదర భావంతో సర్దుకుపోతున్నారు. రీసెంట్ గా సైమా అవార్డ్స్ వేదిక మీద విజయ్ దేవరకొండ, నాని కలిసి కనిపించారు. ఇద్దరు హీరోలు దాదాపుగా ఒకే జానర్ సినిమాలతో పోటీ పడుతున్నారు. వీళ్ల ఆడియన్స్ కూడా సేమ్ సెక్షన్ లోనే ఉంటారు. అందుకే ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని భావించిన ప్రేక్షకులకి షాక్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలో నాని తనకు ఎంతగానో సపోర్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అందుకే ఇక మీదట నానిని అన్నా అని పిలుస్తాన్నారు విజయ్. ఈ కామెంట్స్ మీద స్పందించిన నాని, విజయ్ తపన ఉన్న యాక్టర్ అంటూ కితాబిచ్చారు. రీసెంట్ టైమ్స్ లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కూడా ఇలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ఒకరి సినిమాల ఈవెంట్స్ కి మరొకరు అటెండ్ అవుతూ ప్రమోషన్స్ కి మరింత బజ్ వచ్చేలాగా చూసుకుంటున్నారు. యంగ్ హీరోలే కాదు, టాప్ స్టార్స్ మధ్య కూడా ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. కోలీవుడ్ లో విజయ్, అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మరొకలా కనిపిస్తోంది. ది గోడ్ ప్రమోషన్స్ లో అజిత్ ప్రస్తావన మళ్లీ వచ్చింది. అజిత్ నెక్స్ట్ సినిమాలో విజయ్ రిఫరెన్స్ ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇలా హీరోలు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్ స్పీడ్ పెంచింది దేవర టీం. ముంబైలో ట్రైలర్ లాంచ్ చేసిన యూనిట్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దేవర టీంను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ రివీల్ అయ్యాయి. దేవర సినిమా నేపథ్యం విషయంలో ముందు నుంచే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది యూనిట్. ఈ సినిమా సముద్రం నేపథ్యంలో జరిగే పీరియాడిక్ ట్రైబల్ యాక్షన్ డ్రామా అని అనౌన్స్మెంట్ టైంలోనే క్లారిటీ ఇచ్చింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కథా కథనాలకు సంబంధించి మరిన్ని విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమా 80s అండ్ 90s మధ్య జరిగే కథ అని, వాళ్ల పూర్వీకుల ఆయుధాలను పూజించే 4 గ్రామాల ప్రజల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందించినట్లుగా చెప్పారు. అంతేకాదు, ఈ కథ ఒకే కుటుంబం మధ్య జరుగుతుందని చెప్పటంతో సైఫ్, ఎన్టీఆర్ది ఒకే ఫ్యామిలీ అన్న సీక్రెట్ కూడా రివీల్ అయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరో అంటే ప్రజలకు ధైర్యంగా కనిపిస్తాడని, కానీ దేవర మాత్రం ఆ ప్రజలకు భయం కలిగించేలా ఉంటాడని చెప్పారు. సినిమా నిడివి విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది యూనిట్. దాదాపు 3 గంటల లెంత్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని, ఇంత పెద్ద కథ చెప్పాలంటే ఆ మాత్రం టైం తీసుకోవాల్సిందే అన్నారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమాతో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ తొలిసారి సౌత్ కు పరిచయం అవుతున్నారు. దీంతో నార్త్ లోనూ దేవర్కు సంబంధించిన బజ్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. యంగ్ హీరోలు కూడా అసూయ పడేలా జెట్ స్పీడ్ తో సినిమాలు చేసేస్తున్నారు. జైలర్ సక్సెస్ తర్వాత మరింత స్పీడ్ గా సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు తలైవా. తాజాగా రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. జైలర్ సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. సెట్స్ మీద ఒక సినిమా ఉండగానే మరో 2-3 సినిమాలు లైన్ లో పెట్టేస్తున్నారు తలైవా. రీసెంట్ గా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టాయన్ సినిమాను పూర్తి చేశారు. ప్రెజెంట్ ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉన్నారు. ఒకవైపు వేట్టాయన్ ప్రమోషన్ కు రెడీ అవుతూనే కూలీ షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నారు రజనీ. ఓనం పండుగ రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రజనీ డెడికేషన్ గురించి ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు కూలీ మేకర్స్. కూలీ షూటింగ్ కూడా పూర్తి కాకముందే మరో మూవీని పట్టాలెక్కించారు. ఆల్రెడీ జైలర్ 2 కి సంబంధించిన న్యూస్ వైరల్ కోలీవుడ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. కథ లాక్ చేసిన దర్శకుడు నెల్సన్ ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. పార్ట్ 1 ను మరిపించేలా జైలర్ 2 ను మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా మరో డైరెక్టర్ కి కూడా తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్న టాక్ వినిపిస్తోంది. కర్ణన్, మామన్నన్ లాంటి ఎమోషనల్ యాక్షన్ డ్రామాలు రూపొందించిన మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రజనీ ఓకే చెప్పారట. ప్రెజెంట్ ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్ లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ లైనప్ చూసి కుర్ర హీరోలు షాక్ అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. వరుస సినిమాలు కమిట్ అవుతూ జోరు చూపిస్తున్నారు. హిట్ ఫార్ములాను రిపీట్ చేయడంతో పాటు కొత్త జానర్స్ కూడా ట్రై చేస్తున్నారు. కాంచనా సిరీస్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లారెన్స్ ఈ మధ్య సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రుద్రన్, చంద్రముఖి 2, జిగర్ తండా XX ఫెయిల్ అవ్వడంతో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు.
ఈ ఏడాది రిలీజ్లు లేకపోయినా నెక్స్ట్ ఇయర్ ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు రాఘవ లారెన్స్. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న అధికారంతో పాటుగా తనకి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కాంచనా సిరీస్ లో దుర్గా సినిమా చేస్తున్నారు. ఈ 2 సినిమాలు లైన్ లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తున్నారు. తన 25వ సినిమాను తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో ప్లాన్ చేస్తున్నారు లారెన్స్. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రమేష్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు లారెన్స్. గతంలో హీరోయిన్లు పర్సనల్ విషయాలు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు బ్యూటీస్. డేటింగ్, బ్రేకప్ లాంటి విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా మృణాల్ ఠాకూర్ కూడా ఇలాంటి విషయాలే రివీల్ చేశారు. నా లైఫ్ లో చాలా బ్రేకప్స్ అయ్యాయి, కానీ కుంగిపోయేంతగా ఏవీ బాధ పెట్టలేదు అన్నారు మృణాల్ ఠాకూర్. రీసెంట్ గా 7 నెలల క్రితం కూడా ఓ వ్యక్తితో బ్రేకప్ చేసుకున్నా అని షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. గతంలో ఓ వ్యక్తి తన ప్రొఫెషన్ కారణంగా బ్రేకప్ చెప్పాడని గుర్తు చేసుకున్నారు. సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు వచ్చి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మీకు ఎవరు సూట్ అవుతారు అన్నది మీకే తెలుస్తుంది అంటూ తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. కెరియర్ పరంగానూ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు మృణాల్ ఠాకూర్. సీరియల్స్ తో కెరియర్ మొదలుపెట్టి స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులో సీతారామం, ఫ్యామిలీ స్టార్, హాయ్ నాన్న లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. అయినా ఎక్కువగా బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తూ అక్కడే అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. అందుకే మీడియా అటెన్షన్ ను గ్రాప్ చేసేలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కొద్ది రోజులుగా తడబడుతున్న పూజా హెగ్డే కెరియర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. ఆ మధ్య పాన్ ఇండియా ఆశలతో వచ్చిన అవకాశాలు కూడా వదులుకున్న పూజ ఆ తర్వాత చాలా రోజులు ఆఫర్స్ లేక ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ వరుస ఆఫర్స్ తో బిజీ అవుతున్నారు. రాధేశ్యామ్ రిలీజ్ కు ముందు కెరియర్ లో మంచి ఫామ్ లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది. రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ బుట్టబొమ్మ కెరియర్ ని కష్టాల్లో పడేశాయి. ఈ పరిస్థితుల్లో నార్త్ లో దేవా సినిమా అవకాశం రావటంతో ఊపిరి పీల్చుకున్నారు బుట్టబొమ్మ. తాజాగా సౌత్ నుంచి కూడా పూజా హెగ్డేకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజు రూపొందిస్తున్న సినిమాలో పూజానే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమా కోసం భారీ పేమెంట్ డిమాండ్ చేసినా ఓకే చెప్పింది చిత్ర యూనిట్. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ లోనూ ఈ బ్యూటీ పేరే వినిపిస్తోంది. విజయ్ హీరోగా రూపొందుతున్న ఆఖరి చిత్రం దళపతి 69 లోనూ పూజను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉంది యూనిట్. ఆల్రెడీ కాంబినేషన్ లో వచ్చిన బీస్ట్ మంచి విజయం సాధించింది. అందుకే మరోసారి ఈ కాంబోనే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. హెచ్ వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా రూపొందుతోంది దళపతి 69. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీలో ఛాన్స్ రావడంతో పూజా హెగ్డే కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.